హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డీస్ హెల్తీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టొమాటో పనీర్ పులావ్. సో ఇది B12 అండ్ ఐరన్ రిచ్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ ఎనిస్, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ అండ్ కొంచెం షాజీరా. ఒక గ్లాస్ బియ్యాన్ని ముందుగా నానబెట్టుకోవాలి. సో ఇక్కడ నేను బిర్యానీ రైస్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు. దాని తర్వాత ఒక 5-6 టొమాటో తరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు, 2 గ్రీన్ చిల్లీస్, 1 కప్ పన్నీర్, 1 కప్ పీస్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసి ఒక స్పూన్ గీ వేసి మన మసాలా దినుసులన్నీ దాంట్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం 2 గ్రీన్ చిల్లీస్ వేయాలి. మీ కారానికి తగ్గట్టు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దాని తర్వాత మనం కొన్ని టొమాటోస్ ఉన్నాయి కదండి, టొమాటో తరుగు అది వేసేసేయాలి. టొమాటో కాస్త సాఫ్ట్ అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేయచ్చు. దాని తర్వాత మనం 1 కప్పు పీస్, మనకు కావాల్సిన సాల్ట్ అండ్ పసుపు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అది లైట్గా స్టిర్ ఫ్రై చేసి కాస్త సాఫ్ట్ అయ్యేదానికి మనం మూత పెట్టి ఉంచాలి. తర్వాత మనం అలా మూత పెట్టి ఉంచి కాస్త సాఫ్ట్ అయిన తర్వాత మనం కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు ఎక్స్ట్రాగా. సో దాని తర్వాత మనం తీసుకున్న రైస్కి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యానికి 1.25 గ్లాస్ నీళ్లు పోస్తున్నాను. దాని తర్వాత ఇది కొంచెం బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం కావాల్సిన పౌడర్స్, జీరా పౌడర్, ధనియా పౌడర్. ఇక్కడ నేను ఎక్స్ట్రా 2 టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఉన్నాయండి. అది ఒకటి మ్యాంగో సీడ్ పౌడర్, ఇంకొకటి మునగాకు పొడి. సో ఈ 2 వాడడం వల్ల మ్యాంగో సీడ్ పౌడర్ ఏంటంటే మనకి వెరీ రిచ్ B12 ఉంటుంది. మునగాకు పొడి అందరికీ తెలిసిందే. ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే మనకు ఐరన్ అనేది బాగా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను పన్నీర్ వేయట్లేదండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. నేను దాన్ని లైట్గా స్టిర్ ఫ్రై చేస్తా 1 స్పూన్ గీలో. నెక్స్ట్ ఇక్కడ రైస్ వేస్తున్నాను. సో రైస్ వేసిన తర్వాత మనం ఇంకొంచెం ప్రోటీన్ కోసం సోయా చంక్స్ వేసేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసేసేయాలి. ఇక్కడ నేను రైతా కోసం కర్డ్ తీసుకున్నాను. సో ఇక్కడ ఇది వెరీ స్పెషల్ రైతా అండి. సో దీనికి ఏంటంటే నేను 1 కప్ కర్డ్కి 1 స్పూన్ చనా సత్తు అంటారు, చనా సత్తు పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. లేదా 1 స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. ఆరల్స్ ఓట్స్ ఫ్లోర్ కూడా మీరు 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం తాలింపు పెడుతున్నాను. ఇదేంటంటే వెరీ గుడ్ ప్రోబయోటిక్ అండి. సో మనం దీంట్లో ఎక్స్ట్రా యాడెడ్ ప్రోటీన్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అండ్ ఒకసారి ఇది అయిన తర్వాత